రాజమహేంద్రవరంలో దహించు అగ్ని స్కూల్ ఆఫ్ డునామిస్ పరిశుద్ధాత్మ పాఠశాల మే 1వ తేదీ నుండి ప్రారంభించబడును. మీరు పరిశుద్ధాత్మతో నింపబడాలని ఆశపడుతున్నారా? వాక్యంలో లోతైన మర్మాలను తెలుసుకోవాలని అనుకుంటున్నారా? ఫలభరితమైన సేవ చేయాలనుకుంటున్నారా? విశ్వాస వీరులై ప్రభువు కొరకు మంచి పోరాటం పోరాడాలని ఆశపడుతున్నారా? అంతర్జాతీయంగా వాడబడుచున్న అనుభవజ్ఞులైన దైవజనులచే బోధించబడతాయి. స్త్రీ పురుషులకు ప్రత్యేకమైన వసతి సదుపాయాలు కల్పించబడును. రిజిస్ట్రేషన్ ఫీజు 2500 రూపాయలు మాత్రమే. స్థలం దహించు అగ్ని రివైవల్ సెంటర్, కాటవరం, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 and 73. పరిశుద్ధాత్మకి ఇవ్వబడిన గుర్తులు, చిహ్నముల గురించి మనం ధ్యానం చేసుకుంటాం. ఒక్కొక్క దానికి లోతైన ఆత్మీయ అర్థం ఉంది. ఒక్కొక్క గుర్తుకు ఒక్కొక్క ఆత్మీయ అర్థం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆల్రెడీ మన పావురాన్ని గురించి చూసాం. పావురం అని తీసుకుంటే దానికి కొన్ని అర్థాలు నేను లాస్ట్ టైం చెప్పాను. దాంతోపాటు ఇవి కూడా మనము నేర్చుకోవాలి. ఏంటది? అంగీకారానికి గుర్తు. పరిశుద్ధాత్మ దేవుడు పావుర వలె దిగి వచ్చాడంటే దానికి గుర్తు ఏంటంటే అంగీకారం. మనలను అంగీకరిస్తున్నాడని అర్థం, మనల బలులను అంగీకరిస్తున్నాడని అర్థం. పరిశుద్ధాత్మ దేవుడు అంగీకారాన్ని తెలియపరిచినప్పుడు, ఆయనకు ఓకే అని అనిపించినప్పుడు ఆయన ఏ రూపం తాల్చుకొని వస్తాడంటే పావుర రూపం తాల్చుకొని వస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆదికాండంలో 8వ అధ్యాయం నోవాహు కట్టిన ఓడలో మనం చూస్తే మొదటిసారి పావురాన్ని పంపించినప్పుడు అది మరలా బ్యాక్ వచ్చేసింది. అంటే అర్థం ఏంటి చెప్పండి? ఇంకా అంగీకరించలేదని అర్థం. ప్రతికూలత ఉంది, ఇంకా అంగీకరించబడలేదని అర్థం. ఆదికాండం 8వ అధ్యాయం 8వ వచనం. నీళ్లు భూమి అంతటి మీద నున్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనుక ఓడలో ఉన్న అతని యొద్దకు తిరిగి వచ్చెను. హల్లెలూయా. ఇంకా ప్రతికూల పరిస్థితి ఉంది కాబట్టి పావురం దాన్ని అంగీకరించలేదు. అంగీకారం. అందుకొరకు మరలా అది ఏం చేసిందంటే బ్యాక్ వచ్చేసింది, మరలా ఓడలోనికి వచ్చేసింది. కొన్ని రోజుల తర్వాత మరలా ఈ పావురాన్ని పంపాడు నోవాహు. మరియు అతడు 7 దినములు తాళి మరలా నల్ల పావురమును ఓడలో నుండి వెలుపలికి విడిచెను. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చి అప్పుడు త్రుంచబడిన ఒలివ చెట్టు ఆకు దాని నోట నుండెను గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవాహునకు తెలిసెను. హల్లెలూయా. ఇప్పుడు నీళ్ళు తగ్గిపోయింది, భూమిలో ప్రజలు జీవించవచ్చు, దేవుని యొక్క కోపం కూడా తగ్గిపోయింది. కాబట్టి దాని గుర్తుగా ఒలివల ఆకులు తీసుకొని బయటే ఉండిపోయింది, ఓడలోనికి రాలేదు. అంటే అంగీకరించింది. అంగీకారం. అందరు చెప్పండి, అంగీకారం. యేసు ప్రభువు వారు యోర్దాను నదిలో పరిశుద్ధాత్మ బాప్టిజం పొందుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పావుర వలె దిగి వచ్చాడు. లూకా సువార్త 3:20-21 మనం చూస్తున్నాం. ఒకవైపు ఏమో స్వరం, తండ్రి యొక్క స్వరం వినబడుతుంది, మరొక వైపు ఏమో యేసుప్రభు వారు యేసుప్రభు శిరస్సు పైన పావుర వలె పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. అంటే దాని ఒక అర్థం ఏంటి? యేసును పరిశుద్ధాత్మ దేవుడు అంగీకరించాడు. ఇలాగా పరిశుద్ధాత్మ గురించిన విషయాలకు మనం వస్తే తన అంగీకారాన్ని తెలియపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు పావుర వలె దిగి రావటాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. తర్వాత ఈ పావురం జ్ఞానానికి గుర్తది. కాకులాలు ఉన్నాయి, మైనా పక్షులు ఉన్నాయి, తర్వాత పిచ్చుకలు ఉన్నాయి,
ఈ పిచ్చుకల కంటే మైనా పక్షుల కంటే కాకులానికి అంటే పావురానికి ఏముంటుందంటే జ్ఞానం ఉంటుంది. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. 8:7 చదవండి. ఒక కాకిని వెలుపలికి పోవిడ్చెను. అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపో వరకు ఇటు అటు తిరుగుచుండెను. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్ల పావురం ఒకటి వెలుపలికి పోవిడ్చెను. కాకి రావటం పోవటం ఉంటుంది, కన్ఫ్యూషన్. ఇవన్నీ పక్షులే, పావురం పక్షులే, తర్వాత కాకి కూడా పక్షి, జంతువు కాదు. కానీ తన చెప్పవలసిన మెసేజ్, సందేశం ఏదైతే ఉందో దాన్ని జ్ఞానముగా డెలివరీ చేయలేకపోతుంది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఏది? కాకి వస్తూ పోతూ ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు కాకి వచ్చినప్పుడు, ఓడలోనికి వచ్చినప్పుడు ఈయన ఏమనుకుని ఉంటాడు? నీళ్ళు తగ్గిపోయింది అనుకుని ఉంటాడు. మరలా ఒక 10 నిమిషాల్లో మరలా ఏం చేస్తుంటే మళ్ళీ బయటికి వెళ్ళి చూస్తా, ఇంకా నీళ్ళు తగ్గలేదేమో అనుకున్నాడు, మళ్ళీ లోపలికి వచ్చేస్తుంది. ఇలా వస్తూ పోతుందంట. ఏది? పావురాన్ని పంపించాడు. ఫస్ట్ 2 సార్లు పంపించాడు. మొదటిసారి పంపించినప్పుడు చక్కగా బయటికి వెళ్ళి చూసేసి లోపల వచ్చి కూర్చుండిపోయింది. రావటం పోవటం కాకిలాగా చేయలా. ఇది బయటికి వెళ్ళి లోపల వచ్చి కూర్చుండిపోయింది కాబట్టి నోవాకి ఏం అర్థమై ఉంటుంది? ఇంకా నీళ్ళు, ఒకవేళ నీళ్ళు తగ్గి ఉంటే ఈ పావురం ఏం చేసేది? బయటే ఉండిపోయేది. హల్లెలూయా, హల్లెలూయా. రెండోసారి పంపిస్తున్నాడు. కొన్ని రోజులు, 7 రోజుల తర్వాత. అందరు చెప్పండి. ఆ టైం కూడా రాయబడి ఉంది. 7 రోజుల తర్వాత మరలా ఏమైందంటే, 7 రోజుల తర్వాత మరలా ఏం చేస్తాడంటే పావురాన్ని పంపించాడు. ఈసారి వెళ్ళి మళ్ళా లోపలికి రాలా. తన నోటితో ఏం పట్టుకుని వచ్చిందంటే ఒలివ ఆకులు పట్టుకుని వచ్చింది. అంటే కొండతో సగం మునిగిపోయింది. కొండ మునిగిపోతే చెట్టు మునుగకుండా ఉంటుందా? ఒలివ చెట్లు మునుగకుండా ఉంటుందా? కొండ ఏమో 2000-3000 అడుగులు ఉంది, అదే మునిగిపోయింది. జలప్రలయం చేత మునిగిపోయి ఉంది. ఇప్పుడు మరి అలాగైతే ఒలివ చెట్టు మునుగకుండా ఉంటుందా? మునిగిపోయి ఉంటుంది. కానీ ఇప్పుడు నీళ్ళంతా ఎండిపోయింది కాబట్టి ఇప్పుడు పావురానికి ఏం అర్థమైందంటే దీన్ని మొత్తం చెట్టంతా తీసుకెళ్ళలేము. పావురం చెట్టంతా తీసుకెళ్ళగలుగుతాయా? చెట్టంతా తీసుకెళ్ళలేము. కానీ దీని ఒక ఆకులు తీసుకెళ్తే నీళ్ళు తగ్గిపోయిందని అతనికి అర్థమైపోయి ఉంటుంది. ఎంత తగ్గిపోయి ఉంటుందని నోవాకు అర్థమై ఉంటుంది. ఇప్పుడు ఒలివ చెట్టు ఆకులను ప్లక్కిడోడ్ చేసి తీసుకుని రాగలిగిందంటే ఇప్పుడు వాటర్ ఏమైందంటే తగ్గి ఒలివ చెట్టు యొక్క అంత హైట్కు నీళ్ళు తగ్గిపోయిందని తెలుసుకొని అప్పుడు ఏం చేస్తాడంటే ఆ డోర్ నుండి బయటకు వచ్చాడు. దేవనామానికి స్తోత్రం చెప్పండి. ఎంత జ్ఞానం ఉంటే ఈ పావురం ఇంత పని చేస్తుందో చూడండి. ఎంత దూరం ఆలోచించిందో చూడండి. తన యజమానుడికి ఎంత నమ్మకంగా నడుచుకుందో చూడండి. తన యజమాన్ని ఇంతకాలంలో నీళ్ళు పడి సావకుండా ఈ 40 డేస్ 40 రోజులు రెయ్యి పగలు నశించిపోకుండా, ప్రైజ్ లార్డ్, ఎవరు నశించిపోకుండా? వెరీ గుడ్. పావురం నశించిపోకుండా, తను నశించిపోకుండా తన్ను కన్నుపాప వలె కాచిన ఆ యజమానుడికి తన నమ్మకత్వాన్ని చాటుకోవాలనే ఉద్దేశంతో ఈ పావురం బాగా ఆలోచించి వీడికి నీళ్ళు తగ్గిపోయిందని నేను ఎలాగ చూపించగలుగుతానని బాగా ఆలోచించి జ్ఞానముగా ఏం చేసిందంటే ఒలివ ఆకులు పట్టుకుని వచ్చింది. హల్లెలూయా. అప్పుడు నుండే ఈ ఒలివ నూనెకు ఒలివ ఆకులకు ప్రాముఖ్యత వచ్చింది బైబిల్లో.
అప్పుడు నుండి దానికి ముందు మనము ఒలివ ఆకుల యొక్క ప్రాముఖ్యత మనం చూడము. నోవాహు తర్వాతనే ఒలివ ఆకులకు ప్రాముఖ్యత వచ్చింది. ఎందుకంటే మనిషిని కన్ఫ్యూజ్ చేయకుండా, మనిషి యొక్క అడుగు తడబడకుండా స్పష్టమైన సందేశాన్ని ఇవ్వటానికి ఈ యొక్క పావురం దేని ఎన్నుకుందంటే ఒలివ ఆకులు ఎన్నుకుంది. ప్రైజ్ లార్డ్. గట్టిగా చెప్పండి. సో యేసు మీదకి పావుర వలె పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావటానికి గల కారణం ఏంటంటే, యేసు దేవుని కుమారుడైన నువ్వు జ్ఞానాన్ని వివేకాన్ని పొందుకుంటున్నావు. నీ మీద జ్ఞానపు ఆత్మక్రియ చేయబోతుంది, నీ మీద వివేకం క్రియ చేయబోతున్నాయి. దేవుని జ్ఞానపు ఆత్మ. యెషయా ప్రవక్త యేసు మీద ఉన్న ఆత్మ గురించి రాశాడు, ప్రవచనార్థముగా రాశాడు. ఈ 450 సంవత్సరాల క్రితం యెషయా ప్రవక్తకు యేసు ప్రభువుకు ఎన్ని సంవత్సరాలు తేడా అంటే 450 సంవత్సరాలు. ఈ 450 సంవత్సరాల తర్వాత యేసు అన్నవాడు మనిషిగా, దేవుని కుమారుడైన యేసు మనిషిగా పుట్టబోతున్నాడు. మనిషిగా పుట్టే యేసులో ఎవరి ఆత్మ సంచరించబోతుందంటే దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ సంచరించబోతుంది. దీన్ని ఎవరు ప్రవచించారు తెలుసా? యెషయా ప్రవక్త ప్రవచించాడు. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1-4 వచనాలు చదవండి. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురం ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. యేసు ప్రభు మీదకి వచ్చిన యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. ప్రైజ్ ది లార్డ్. అందుకొరకే యేసు ఒక జ్ఞానాన్ని చూసి ఏం చేస్తారంట? వేద పండితులు, శాస్త్రులు, పరిచయులు ఆశ్చర్యపట్టారని రాయబడి ఉంది. ఈయన వడ్రంగి కుమారుడు కదా, ఈయనకి ఇంత జ్ఞానం ఎక్కడదో వచ్చింది అన్నట్టుగా. మత్తయి సువార్త 13వ అధ్యాయం 54. అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి? ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యోదా అనువారు ఇతని సోదరులు కారా? హల్లెలూయా. ఈయన మనుష్య కుమారుడు కదా. ఈ జ్ఞానం ఎక్కడందు వచ్చింది? ఈయన ఒట్లవాడు కుమారుడు కదా. ఈ జ్ఞానం ఎక్కడందో వచ్చింది? ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు పైన అల్లాడుతూ పావుర రూపంలో అల్లాడుతూ కనిపించాడో ఆ క్షణమే మనుష్య కుమారుడైన యేసులోనికి దేవుని ఆత్మ వచ్చింది. దేవుని ఆత్మతో యేసు అభిషేకించబడ్డాడు. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. మనం ఆత్మతో నింపబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ జ్ఞానాన్ని మనకు వరాల రూపంలో పంచిపెడతాడు. ప్రైజ్ ది లార్డ్. 9 వరాలు ఉంది. కృపావరాల్లో 9 వరాలు ఉంది. దాంట్లో 3 వరాలు ఏంటంటే జ్ఞానం, తెలివి, వివేకం. హల్లెలూయా. ఇవి 3 వరాల రూపంలో పంచిపెట్టబడుతుంది. దేవుని యొక్క తెలివి, దేవుని యొక్క జ్ఞానం, దేవుని యొక్క వివేకం, ఇవి 3 దేవుని ఆత్మచేత పంచిపెట్టబడుతుంది. పరిశుద్ధాత్మతో ఎవరైతే నింపబడ్డారో, పరిశుద్ధాత్మ శక్తిని ఎవరైతే పొందుకున్నారో వారికి జ్ఞానం, తెలివి, ఆత్మల వివేచన పంచిపెట్టడం జరుగుతుంది. హల్లెలూయా. ప్రభు అన్నాడు కదా, పాముల వలె వివేకమై ఉండండి అన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. ఎప్పుడు ఎలాగైతే సర్పం కుయితి కలదై ఉంటుందో, జ్ఞానం కలిగిదై ఉంటుందో, మీరు కూడా జ్ఞానం కలిగి ఉండండి. మత్తయి సువార్త 10:16. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనక
పాముల వలె వివేకులను, పావురం వలె నిష్కపటులై ఉండుడి. హల్లెలూయా. అందరు చెప్పండి, పాముల వలె వివేకం. 15 సంవత్సరాలండి, 30 సంవత్సరాల దాకా దానికి ఆయుష్కాలం. ఏ చీమలు చూసినా మనం వదిలేస్తాం, ఏ దోమలు చూస్తే వదిలేస్తాం, కుక్కను చూస్తే వదిలేస్తాం. హల్లెలూయా. ఏ జంతువునైనా వదిలేస్తాం, కానీ పాముని చూస్తే మాత్రం ఏం చేస్తాం? అయినా ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతుందంటే 15 నుండి 30 సంవత్సరాలు ఆయుష్కాలం. ఎందుకురా? అన్ని జంతువుల కంటే ఎక్కువ మనుషుల్ని, ఎక్కువ కీడు మనుషుల నుండి లభించేది దేనికంటే? సర్పానికి. అయినా ఇంతకాలం ఎలా జీవిస్తుందంటే, పాముకి ఏముందంటే జ్ఞానం ఉంది, తప్పించుకున్న జ్ఞానం. అందరు చెప్పండి, నువ్వు ఎప్పుడైతే క్రీస్తులోనికి వస్తావో నీ మీదకు పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె వస్తాడు. ఆయన పావురమే తీసుకుంటాడు, పావురం వలె నీ మీదకు వస్తాడు. ఎందుకంటే నువ్వు అప్పుడు గుర్తించాలి, నాకు జ్ఞానం ఇవ్వటానికి పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె దిగి వస్తున్నాడు. ఈ స్పెషల్ ఆ జ్ఞానం ఏ జ్ఞానం? తప్పించుకుంటున్న జ్ఞానం. దేవుని నామానికి స్తోత్రం. ఒక శోధన వస్తుందంటే తప్పించుకోవడానికి ఏం కావాలి? ఒక కీడు నుండి ఒక కీడుకు తప్పించుకోవాలంటే జ్ఞానం ఉండాలి. నష్టానికి తప్పించుకోవాలంటే జ్ఞానం ఉండాలా. పాపానికి తప్పించుకోవాలంటే ఏముండాలి? జ్ఞానం ఉండాలా. నరకానికి తప్పించుకోవాలని కూడా ఏముండాలంటే జ్ఞానం ఉండాలా. ఈ జ్ఞానం లేకపోతే బుద్ధిహీనుడుగా నువ్వు ప్రతి చిన్న శోధనలో పడిపోతావు. ఎవడు ప్రతి చిన్న శోధనలో పడిపోతాడంటే జ్ఞానం లేనివాడు పడిపోతాడు. ఇంకొకటి ఏంటి తెలుసా? సర్పానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే తన ఆహారాన్ని తనే వెతుక్కుంటుంది. ఇంకా చాలా ఉన్నాయి. ప్లేసులు మారుస్తూ ఉంటుందంట. ఎవరి? పాము ప్లేసులు మారుస్తూ ఉంటుందంట. పాముకున్న ప్రత్యేకత అదే. ఒకే చోట్ల ఉంటుందంట, అలా ప్లేసులు మారుతూ ఉంటుంది. ఎందుకు? తప్పించుకోవటానికి, దొరకకుండా ఉండటానికి. మనం ఇక్కడ పలానా చోట్ల పాము చూసాం, మళ్ళీ రేపు ఈ సాయంత్రానికి వస్తుందంటే అక్కడ రాదు. ఇంకా తన వల్ల కాదు. ఇప్పుడు తన ఎదుటివాడి చేతిలో పడి చచ్చిపోతున్నాను అన్నప్పుడే ఏం చేస్తుందంటే కాలబడుతుందన్నమాట, తిరగబడుతుంది. లేకపోతే తోసుపాముతో సగా ఏం చేస్తుందంటే సర్రని పారిపోతూ ఉంటుంది అన్నమాట. మనల్ని చూసి పారిపోతుంది. కానీ ఎప్పుడు నేను తప్పించుకోలేను, నా పని అయిపోయింది, వాడి చేతిలో నేను పడిపోతున్నా చచ్చిపోతున్నా అని తెలిసిందో, డిసైడ్ అవుతుందో, అప్పుడు ఏం చేస్తా తిరగబడుతుంది. అయితే లేకపోతే చచ్చిపోతాం అనుకుని తిరగబడతామట. ఇది దేవుడు సర్పానికి ఇచ్చిన జ్ఞానం. సో పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె దిగి వస్తాడు. ఈ పావురానికి ఉన్న అర్థం ఏంటంటే తెలుసా? జెంటిల్నెస్, సాఫ్ట్నెస్. పావురానికి ఉన్న ప్రత్యేకత అంటే సాఫ్ట్గా ఉంటుంది. ఈ లోకాన్ని నువ్వు ప్రేమతోనే జయించాలి. ఆధిపత్యం, అధికారం, రఫ్నెస్. కొంతమంది డాక్టర్లు ఉంటారు, ఆయన చాలా పెద్ద చదువు ఉంటుంది, కానీ అతని పేరు దెబ్బే, అతను మంచిగా చూడ, అతను వద్దు. అరే ఆయన పెద్ద డాక్టరు, ఆయన అమెరికాలో ఎండి చదివాడు, గోల్డ్ మెడలిస్ట్, వద్దు అంటారు. కొంతమంది డాక్టర్ చిన్న ఎంబీబీఎస్ఏ చదివి ఉంటాడు, కానీ వెళ్ళగానే ఏమైంది, ట్యాబ్లెట్ వేసుకుంటావా, ఇంజక్షన్ వేసుకుంటావా, ఇవన్నీ మంచిగా మాట్లాడేసరికి ఆ డాక్టరే మంచి డాక్టర్, చదివింది ఎంబీబీఎస్. ప్రేమ అంటే మనుషుల ప్రేమ కాదు, స్వార్థపూరితమైన ప్రేమ కాదు, కల్మషముతో కూడిన ప్రేమ కాదు, పాపముతో కూడిన ప్రేమ కాదు, యేసు ప్రభు ఒక పవిత్రమైన ప్రేమ. దేవనామానికి స్తోత్రం. ఈ ప్రేమయే లోకాన్ని జయించే జయం. నువ్వు ప్రేమతో నువ్వు పని చేయించగలుగుతా, కానీ ఇప్పుడున్న తరాన్ని నాకు అధికారం ఉంది చెప్పి కూర్చోవచ్చుంటే నీలాంటి వాళ్ళు చాలామంది చూసామంటారు. హల్లెలూయా. పావురానికి ఏముందంటే మెత్తతనం ఉంటుంది, సాఫ్ట్నెస్, జెంటిల్నెస్. ఎక్కడ ఉంది ఈ సాత్వికత?
సాత్వికాన్ని పేరు ఉంది కానీ సాత్వికత లేదు. సాత్వికత ఎక్కడ ఉంది? జెంటిల్నెస్ ఎక్కడ ఉంది? సాఫ్ట్నెస్ ఎక్కడ ఉంది చెప్పండి? ఏ విశ్వాసంలో ఉంది? ఏ పాస్టర్లో ఉంది? ఈరోజు పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడు ఈ సాఫ్ట్నెస్ని, ఈ మృదుత్వాన్ని దేవుడు మనలోనికి తీసుకువస్తాడు. కేటగలే చెప్పండి, సాఫ్ట్నెస్. అందరూ చెప్పండి. మీలో హోలీ స్పిరిట్ వచ్చేస్తాడంటే ఈ మృదుత్వం, మృదువైన స్వభావం, జాలిగల మనస్సు, ప్రేమగల మనస్సు, దయాళత్వం, కనికరం, దయాళత్వం, కనికరం, ప్రేమ. ఈ లోకం పంచిపెట్టని ఒకటి ఉందంటే అది ప్రేమ. అది నువ్వు పంచిపెట్టగలుగుతావు. ఎందుకంటే నీ హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు దేవుని ప్రేమను కుమరిస్తున్నాడు. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. మీ హృదయంలో ఏమవుతుంది? పరిశుద్ధాత్మ కుమరించబడుతుంది. దేవుని ప్రేమ కుమరించబడుతుంది. అది తోడకొలది వస్తూనే ఉంటుంది. ఆ ప్రేమలో స్వార్థం లేదు, అసూయ లేదు, కోపం లేదు, కస లేదు, కక్ష లేదు, చేదు లేదు. పావురంలో సాఫ్ట్నెస్ ఉంది. పరిశుద్ధతకు గుర్తు, సమాధానానికి గుర్తు. హల్లెలూయా. సమాధానానికి గుర్తు. హల్లెలూయా. లివింగ్ టుగెదర్కు గుర్తు, కలిసి జీవించడానికి గుర్తు. హల్లెలూయా. పావురం ఎప్పుడు ఒంటరిగా ఉండదు. చూడండి, ఎప్పుడు జతతోనే ఉంటుంది. కమ్యూనిటీ, కలిసి జీవించడానికి గుర్తు. ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వభావం. అందుకొరకే పరిశుద్ధాత్మ దేవుడు పావుర ఆకారం ధరించుకొని యేసు ప్రభు మీదకి వచ్చాడు. ఈరోజు కూడా పరిశుద్ధాత్మ దేవుడు అలాగే మనల్ని బలపరచాలనుకుంటున్నాడు, మనల్ని దీవించాలని చెప్పి అనుకుంటున్నాడు, మనల్ని అభిషేకించాలనుకుంటున్నాడు. అందరూ మోకరించండి. పరిశుద్ధము నమ్మకమైన మా పరలోక తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడు మా జీవితంలోనికి కూడా పావురవలే క్రియ చేయటకు సహాయించండి. నీ ప్రసన్నముతో నింపండి ప్రభా, అభిషేకముతో నింపండి ప్రభా. 2 పాల ఆత్మ 2 పాల అభిషేకం దయచేయండి ప్రభా. ప్రతి శోధనని కీడు దూరపరచడానికి సహాయం చేయండి. విశేషమైన కృప దయచేయండి ప్రభా. దేవుని మహిమ తాకునగాక, దేవుని ప్రసన్నత తాకునగాక. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, అభిషేకించండి ప్రభా. దేవుని పరిశుద్ధాత్మ శక్తి తాకునగాక, దేవునికి అగ్ని తాకునగాక, దేవునికి వెలుగు తాకునగాక. ప్రతి ఒక్కరిని అభిషేకించి వాడుకోండి ప్రభా. నీ ఆత్మతో శక్తితో వెలుగుతో నింపండి ప్రభా. నీ ప్రసన్నత నింపమని, వాడుకోమని, అభిషేకించమని. ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరిని 2 పాల ఆత్మతో నింపండి, 2 పాల అభిషేకంతో నింపండి ప్రభా. మీరే తాకుమని, దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక ఏప్రిల్ 28వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. నగరం బాపట్ల జిల్లాలో సువార్త స్వస్థత ఆరాధన మహోత్సవాలు ఏప్రిల్ 28, 29, 30 తేదీలలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. ఈ మహోత్సవాలలో డాక్టర్ జయశీలన్ గారు శక్తివంతమైన ఆరాధనలో నడిపించగలరు. స్థలం బాలయేసు కాన్వెంట్ పక్కన బోధశెట్టి రామ్మోహన్ రావు గారి పొలమునందు, నగరం బాపట్ల జిల్లా. మరిన్ని వివరాలకు 9985301003 9494940072 మరియు 73. శ్రీకాళహస్తిలో ఉజ్జీవ సభలు
ఏప్రిల్ 29, 30, మే 1వ తేదీలలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు పాస్టర్ జాన్ జబరాజ్ గారు కోయంబత్తూర్, డాక్టర్ థామస్ గారు మరియు డాక్టర్ శిబా థామస్ గారు దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం క్రైస్ట్ లూథరన్ చర్చ్ గ్రౌండ్స్, కాసా గార్డెన్, శ్రీకాళహస్తి. మరిన్ని వివరాలకు 9100718761. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని స్కూల్ ఆఫ్ డునామిస్ పరిశుద్ధాత్మ పాఠశాల మే 1వ తేదీ నుండి ప్రారంభించబడును. మీరు పరిశుద్ధాత్మతో నింపబడాలని ఆశపడుతున్నారా? వాక్యంలో లోతైన మర్మాలను తెలుసుకోవాలని అనుకుంటున్నారా? ఫలభరితమైన సేవ చేయాలనుకుంటున్నారా? విశ్వాస వీరులై ప్రభువు కొరకు మంచి పోరాడాలని ఆశపడుతున్నారా? అంతర్జాతీయంగా వాడబడుచున్న అనుభవజ్ఞులైన దైవజనులచే బోధించబడతాయి. స్త్రీ పురుషులకు ప్రత్యేకమైన వసతి సదుపాయాలు కల్పించబడును. రిజిస్ట్రేషన్ ఫీజు 2500 రూపాయలు మాత్రమే. స్థలం దహించు అగ్ని రివైవల్ సెంటర్, కాటవరం, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 and 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.